అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్కూల్ పోలే ఇప్పుడు ఏం చేసి కామలా సిక్స్తా చేసాడు. నాకు పైసలు ఏమో కాక దగ్గర జరిగింది. ఇప్పుడు 12 రోజుల కింద ఓటీపీ వచ్చింది నాకు, ఇంకా అమౌంట్ పడలేదు. అమౌంట్ పడితేనే నేను చేను చేసేటోని. ఇప్పుడు రైతు బంధు కూడా పడతలేదు టైంకి. ఇప్పుడు ఈ వడ్ల పైసలన్నా వస్తాయంటే బ్యాగులు కొనుక్కుందామంటే అది కూడా ఆశ లేదు. మళ్ళీ దాంట్లో కట్టి తీసిండు. మళ్ళా వర్షం పడి వడ్లు మొత్తం నానిపోయినాయి. ఆ వడ్లు కూడా తీసుకుంటలేదు. ఎవరికన్నా అడుగుదామంటే వాళ్ళు రెస్పాన్స్ సరిగ్గా అయితే లేదు. దగ్గర ఈ కుంసర గ్రామంలో దగ్గర ఒక 100 కుంటల దాకా అయితే వడ్లు నాని మరి ఖరాబ్ అయిపోయినాయి. ఆ ఖరాబ్ వడ్లు కూడా ఎండబోసినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేదు. ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అర్థమైతే లేదు. దీనికి స్పందించేటోళ్ళు ఎవరు కూడా లేరు. గ్రామానికి ఇట్లా మనం వచ్చి మరి వడ్లు నానిపోయినాయి ఎట్లా చేద్దామనేది మాకు సజెషన్ ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఈసారి మాత్రం రైతాంగంలో దగ్గర ఈ గ్రామం నుంచి వెళ్ళి 200 కుంటల దాకా అయితే లాస్ రావడం జరిగింది. ఇట్లయితే ఇక వచ్చే సీజన్లో వడ్లు కూడా పండించమంటే కూడా పరేషాని. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మా యొక్క సూచన. కాబట్టి ఇలాగే జరిగితే ఏ రైతు కూడా భూమి చేద్దామంటే కూడా ముందడుగు వేయరు. ఇక కౌలు రైతులు అయితే ఇక ఎప్పటికీ కూడా చేయలేరు. అంతే. మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ కుంసర గ్రామము. నా పేరు సోలంకి రవికాంత్. నేను 2 ఎకరాలు వడ్డు పండించిన 40 కుంటల దాకా వజన వచ్చింది. దానికి కూడా ఇప్పుడు వెళ్ళి 12 రోజులు అయింది. ఇప్పటిదాకా ఆధార్ కార్డు అడగలే, ఇప్పటిదాకా పాస్బుక్ అడగలే, ఏమీ అడగలే. కుంటలకు 5 కిలోలు చొప్పున. మళ్ళీ రైస్ మిల్క్ పోతే కూడా కట్టి వేసిండ్రు. కట్టి వేస్తే కూడా అవి కూడా ఒప్పుకున్నాం. ఇప్పటి వరకు మాకు డబ్బులు లేవు, బ్యాగులకు డబ్బులు లేవు. మాకు ఎంత కష్టమవుతుందంటే చాలా విపరీతమైన కష్టమవుతున్నాయి. రోడ్ల వెంబడ చూస్తే కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చూడండి, 10 కుంటలు ఈడ రోడ్డు మీదనే పడి ఉన్నాయి. ఇంకా వాసనలు వేస్తున్నాయి. వాసనకు మేము తట్టుకోలేక ఇక పక్కకు నెట్టే పడుతున్నాయి. ఇది వాస్తవమైన నిజము. ఇంకా రైతులు కూడా చాలా ఉన్నారు. డబ్బులు వాళ్ళు సరైన సమయంలో డబ్బులు పడకపోతే మేము ఇప్పుడు వ్యవసాయం ఎలా చేయాలా? లేదు, నాకు బాగా కాటింది. అట్లు నానిపోయినవి తీసుకుంటాను లాస్ట్ మూమెంట్లో. ఇప్పుడు అన్ని రోడ్ల కొన్ని ఆసనలు వేసినాయి, తీసుకున్న వచ్చిండు. ఇప్పటిదాకా పైసలు రాలే, ఓటీపీ బరోబరు అడగకొచ్చిండు.
ఇప్పటికి పైసలు రాలేదు. ఇప్పుడు మాకు జాబ్ పెట్టుబడికి పైసలు లేవు. ఇప్పుడు మేము ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, బాధ మాకు ఇబ్బంది కాటింది. ఏ బ్యాగులు లేవు, ఏం లేవు. మా వ్యవసాయంకు మేము ఇప్పుడు పైసలు ఉంచుకొని మేము పరిశ్రమ కట్టినాం. ఎట్లా చేయాలా, ఏం చేయాలా మాకు అర్థం కాస్తలేదు. వచ్చే చూడు రోడ్లకు అంతా అట్లు ఖరాబ్ అయింది. మొత్తం ఏమన్నాడు నాన్నట్లు ఒక లోడ్ నింపకపోతున్నాడు, నింపకపోలేదు. ఇప్పుడు సప్పుడు చేయకొచ్చిండు, ఏడోళ్ళు ఆడ కూర్చున్నాడు. పడతాయి అంటున్నాడు. అయిపోయి పట్టించుకునేటోళ్ళే లేరు. ఓలేమనకు వచ్చిండు. రైతుకు పట్టించుకొని వస్తలేదు, ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.